నా ప్రేమ నీకోసమే 100th చాప్టర్. ఇందు దక్ష కోసం ఎదురు చూస్తూ అలా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే దక్ష వస్తాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో డైరెక్ట్గా లోపలికి వచ్చి హాల్లో చూసేసరికి ఇందు సోఫాకి తల వాల్చి నిద్రపోయినట్టు కనిపిస్తుంది. తనని అలా చూసి డోర్ లాక్ చేసి ఇందు దగ్గరికి వస్తాడు. కాసేపు కామ్గా తన మొహాన్ని చూసి పైకి వెళ్తుండేసరికి స్టెప్స్ మీద దక్ష షూ సౌండ్స్కి కళ్ళు తెరిచి చూస్తుంది ఇందు. దక్ష పైకి వెళ్తూ కనిపించడంతో ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది ఇందు. వెళ్తున్నవాడల్లా ఆగి ఇప్పుడే అని చెప్పి మళ్ళీ వెళ్తుంటే భోజనం అని అంటుంది ఇందు. తినే వచ్చాను అని కనీసం ఇందు వైపు చూడకుండా చెప్తాడు. దక్ష కోసం ఎదురు చూస్తూ ఇందు తినకుండా ఉంటుంది. కానీ దక్ష తినేసా అనేసరికి ఇందుకి కూడా తినాలి అనిపించక దక్ష వెనకాలే రూంలోకి వెళ్తుంది. రూంకి వెళ్ళిన దక్షకి ఇషు కనబడక వెనకే వచ్చిన ఇందుని ఇషు ఎక్కడా అని అడుగుతాడు. అత్తయ్య దగ్గర పడుకుంది అనగానే ఓకే అని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు. దక్ష వచ్చే వరకు అలాగే బెడ్ మీద కూర్చుని ఉంటుంది. దక్ష నైట్ డ్రెస్ వేసుకుని కామ్గా వచ్చి బెడ్కి ఒక సైడు వెల్లకిలా తల మీద చేతిని పెట్టుకుని పడుకుంటాడు. పడుకున్న దక్షని చూసి ఒకసారి నెట్టూర్చి తనే చనువుగా దక్ష పక్కకి జరిగి అతని నడుము చుట్టూ చెయ్యి వేసి తలని గుండె మీద పెట్టి పడుకుందో లేదో దెబ్బకి దక్ష లేచి కూర్చుంటాడు. దక్ష లేచేసరికి ఇందు కూడా లేచి కూర్చొని ఏమైంది అని అడుగుతుంది. ఏం కాలేదు, నువ్వు నాకు దూరంగా పడుకో, నువ్వు అలా పడుకుంటే నాకు కంఫర్ట్గా లేదు అని ఇందుని చూసేసరికి కోపంగా చూస్తూ దక్ష చుట్టూ పీకి దక్ష మెడని వంచి వీపు మీద 4 గుద్దులు గుద్ది పోయి సోఫాలో పడుకుంటుంది ఏడుస్తూ. కాసేపటికి దక్షకి సర్జరీ అయిన విషయం గుర్తొచ్చి వెంటనే లేచి దక్ష దగ్గరికి పరిగెడుతుంది. అప్పటికే దక్షకి పెయిన్ అనిపిస్తుంది. వీపుని తడుముకుంటూ ఉండి ఇందుని చూసి ఆగిపోతాడు. ఇందు దక్ష షర్ట్ లేపి చూసి పైకి దెబ్బ తగలకున్నా లోపల పెయిన్ వస్తుంది అని దక్ష మొహం చూసి అర్థమయ్యి సారీ అంటూ ఏడుస్తూ హక్ చేసుకుని వీపు తడుముతూ ఉంటుంది. దక్ష మాత్రం కాసేపు అలాగే కామ్గా ఉండేసరికి తనకి దూరం జరిగి దక్ష మొహంలోకి చూస్తుంది. ఇందు కళ్ళల్లో ఏదో కనిపిస్తుంటే తన మైండ్ మాత్రం తను నిన్ను ప్రేమించట్లేదు, కేవలం శివని ప్రేమిస్తుంది అని చెప్పడంతో నువ్వు బెడ్ మీదే పడుకో, సోఫాలో అవసరం లేదు అని ఇంకోవైపు తిరిగి పడుకుంటాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావు అని మనసులో అనుకొని ఏదైతే అదైందని దక్షకి ఇంకా దూరంగా ఉండలేక వెనక నుంచి దక్షని హక్ చేసుకుని పడుకొని వీపు మీద కిస్ పెట్టి కళ్ళు మూసుకుంటుంది. దక్ష తన పిడికిలిని పిల్లోకి బిగించి కళ్ళు మూస్తాడు. తనకి ఇందుని బాధ పెట్టే ఉద్దేశం లేదు. తన మనసు ఇందు తనని ప్రేమిస్తుంది అని చెప్తున్నా తన మైండ్ ఆ రోజు శివ ఫోటో చూసి శివుని మాత్రమే ప్రేమిస్తుంది, కేవలం నా మీద కృతజ్ఞతతో తనతో ఇలా ఉంటుంది అని ఫిక్స్ అయ్యాడు. తను ఇందు నుంచి ప్రేమని ఆశించడం మానేశాడు. కానీ ఇందు తన బిహేవియర్తో దక్షలో మళ్ళీ ఆశలు పెంచుకునేలా చేసింది. అది కేవలం తన ఆశ మాత్రమే అని దక్ష అనుకుంటున్నాడు. కానీ అతని ఆశ నిజమే అని ఇందు నోటితే చెప్తే తప్ప నమ్మలేని స్థితికి వచ్చేశాడు దక్ష. మరి ఇందు ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. అలా ఒక 10 రోజులు వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా మాటలు లేకపోయినా ఇందు దక్షకి దగ్గరగానే ఉండాలి అని ట్రై చేస్తూనే ఉంది. ఒకరోజు ఆఫీస్లో ఏంటి బేబీ ఈ మధ్య డల్గా ఉంటున్నావు,
ఇంతకీ నీ ప్రేమ గురించి నీ హబ్బీకి చెప్పావా లేదా అని తాన్వి అడిగేసరికి, ఎక్కడ్నే, ఆ రోజు పార్టీ జరిగినప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండడమే లేదు అని దిగులుగా చెప్తుంది. అవునా, ఏమైంది అని అడుగుతుంది తాన్వి. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి అంటుంది ఇందు. ఎందుకలా ఉన్నాడో వినయ్ని అడిగితే తెలుస్తుందిగా అని అంటుంది తాన్వి. మా పర్సనల్ అందరికీ చెప్పడం అవసరమా అంటుంది ఇందు. నీ గురించి ఎందుకు తీస్తానే, సార్ ఎందుకలా ఉన్నారు అని అడిగితే ఏదైనా ఆఫీస్ టెన్షన్ ఏమో తెలుస్తుంది కదా అని అంటుంది తాన్వి. అంతే అంటావా అని ఇందు అంటే, అంతే, నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను ఉండు అని ఒక ఫైల్ తీసుకుని వినయ్ క్యాబిన్కి వెళ్తుంది. వినయ్ తాన్విని చూసి ఏంటి అని అడిగితే, సార్ ఫైల్ అడిగారుగా, ఇదిగోండి అని చెప్పి తను తెచ్చిన ఫైలు వినయ్ ముందు పెడుతుంది. ఎవరూ లేనప్పుడు సార్ అనాల్సిన అవసరం లేదని చెప్పానుగా అని వినయ్ అనగానే, ఆఫీస్లో నాకు సార్ అనే వస్తుంది అని, దక్ష సార్ ఎందుకో ఈ మధ్య సీరియస్గా ఉంటున్నారు, ఏంటి అని అడుగుతుంది తాన్వి పాప. లండన్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది, అది కొంచెం బిగ్ ప్రాజెక్ట్, దానికోసం ఆలోచిస్తూ అలా ఉన్నాడంటాడు. వినయ్ అలాగే అనుకుంటాడు మరి. అంతేనా అని తాన్వి అనుమానంగా అడగడంతో, ఏంటి నీ అనుమానం, ఇంకో వారం రోజుల్లో లండన్ కూడా వెళ్తున్నాడు. ఇష్యూని ఇందుని వదిలి వెళ్ళాలంటే బాధగా అనిపించి ఉండొచ్చు, అందుకే అలా ఉండి ఉంటాడు అనగానే, లండన్ వెళ్తున్నారా, అదేదో ఇందుని కూడా తీసుకెళ్లొచ్చు కదా అనగానే, వాడు వెళ్ళేది ప్రాజెక్టు కోసం, హనీమూన్ కోసం కాదు అని అనగానే, ఎలా అయితే ఏంటి, బిజినెస్ ట్రిప్ని హనీమూన్ ట్రిప్గా కూడా మార్చుకోవచ్చు కదా, నీ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా అని అడుగుతుంది తాన్వి. వినయ్ కూడా నిజమే అనిపించి, సరే నేనొకసారి వాడితో మాట్లాడతాలే అనగానే, నో అని అంటుంది తాన్వి గట్టిగా. వినయ్ ఉలిక్కిపడి వెన్ను చరుచుకొని, ఎందుకే అలా అరిచావు దయ్యం అని అడిగితే, అంటే అతనికి చెప్తే ఏదో ఒక రీజన్ చెప్పి వద్దంటాడేమో, అందుకే చెప్పకుండా ఇందుకి కూడా వీసా అరేంజ్ చేశావనుకో, లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి చేసి పంపించొచ్చు అని తన తెలివి ఉపయోగిస్తుంది తాన్వి బేబీ. వాడికి చెప్పకుండా చేస్తే నన్ను ఉతికి పారేస్తాడేమోనే అని అంటాడు వినయ్. మీ ఫ్రెండ్ కోసమే కదా, ఆ మాత్రం ఉతికించుకోవా అని గారంగా అడుగుతున్న తాన్విని చూసి విసుగొచ్చి, సరే పో, ఏదో ఒకటి చేస్తాను కానీ ఇందుని తీసుకెళ్ళడానికి వాడిని ఎలా ఒప్పిస్తారో ప్లాన్ చేసుకోపోండి అనగానే, మా మంచి విన్ను అని వినయ్ బుగ్గకి కిస్ పెట్టి పరుగున బయటికి వెళ్తుంది తాన్వి పాప. నవ్వుతూ హీడియట్ అని తిట్టుకొని వర్క్లో పడతాడు వినయ్ బాబు. ఇంతసేపు ఏం చేశావే లోపల, కాపురం కాని పెట్టావా ఏంటి అని ఇందు అడిగేసరికి, నా కాపురానికి ఇంకా చాలా టైం ఉంది కానీ మీ కాపురాన్ని పట్టాలెక్కించే ప్లాన్తో వచ్చా అని గొప్పగా చెప్పుకుంటుంది తాన్వి. మేము కాపురం చేయాల్సింది పట్టాల మీద కాదేమోనే, బెడ్ మీద అనుకుంటా అని ఇందు అనేసరికి ఒక్క చూపు చూస్తుంది తాన్వి. వెంటనే నోటి మీద వేలు పెట్టుకుని కామైపోగానే, ఈ తెలివి చూపించే పిల్లాన్ని వెర్రి వెంగలప్పని చూస్తున్నట్టున్నావు అని ఇందుని రెండు తిట్టి, మీ ఆయన ఒక వారంలో లండన్ పోతున్నాడని తెలుసా నీకు అనగానే, ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. ఇది కూడా తెలుసుకోకుండా ఏం చేస్తున్నావే ముద్దు అని ఇంకో 4 తిట్టి, ఇప్పుడు తెలిసిందిగా వినయ్ నీకు కూడా వీసా ఏర్పాటు చేస్తా అన్నాడు, నువ్వు ఎలాగోలా మీ ఆయన్ని ఒప్పించుకుని తనతో లండన్ వెళ్ళి బిజినెస్ మీటింగ్ అయిపోయాక నీ లవ్ మ్యాటర్ చెప్పి నీ కాపురాన్ని స్టార్ట్ చెయ్యి అని చెప్తుంది తాన్వి. అని అంటుందే కానీ తనకి చెప్పకుండా లండన్ వెళ్తున్నాడని ఇందుకి కోపం బాధ రెండూ వస్తాయి. నిజంగానే లండన్ వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకోవాలి
అని ఫిక్స్ అవుతుంది. దక్ష లండన్ వెళ్లే ముందు ఇంట్లో చెప్పాలి అని ఫిక్స్ అయ్యి చెప్పకుండా కామ్గా ఉంటాడు. ఇందు కూడా తనకి తెలియనట్టే ఉంది. పుష్పగారికి విషయం చెప్పి నన్ను ఆయనతో లండన్ పంపించే బాధ్యత మీదే అని చెప్పి పుష్పగారిని ఒప్పిస్తుంది. ఇటు వినయ్ దక్షకి తెలియకుండా ఇందు కోసం వీసా వర్క్ చూస్తాడు. అలా వారం గడిచి లండన్ వెళ్లే ముందు రోజు రానే వస్తుంది. ఆ రోజు డిన్నర్ టైంలో తీరిగ్గా అమ్మా నేను రేపు లండన్ వెళ్తున్నాను, ఒక 4 రోజులు అనగానే ఒక్కడే వెళ్తున్నావా అని అడుగుతారు పుష్పగారు. అవునమ్మా అని అనగానే అయితే నీతో పాటు ఇందుని కూడా తీసుకెళ్ళు అంటారు ఆవిడ. దక్ష ఒకసారి ఇందు వైపు చూసి తర్వాత పుష్పగారి వైపు చూసి తనెందుకమ్మా ఇప్పుడు అని అంటాడు. ఇప్పుడు కాకపోతే నువ్వెప్పుడు తీసుకెళ్లేలా కనిపించడం లేదు, కనీసం నీ పిఏగైనా తీసుకెళ్ళు అని అంటారు ఆవిడ. నాకు అక్కడ పిఏ అవసరం ఏం లేదు, ఇప్పటికిప్పుడు తనకి వీసా కూడా దొరకదు కాబట్టి ఇంకా కుదరదు అని చెప్తాడు దక్షబాబు. నాకు వీసా వచ్చింది అని ముద్దుగా తన నోరు విప్పుతుంది ఇందు బేబీ. దక్ష కళ్ళు చిన్నవి చేసి చూసి ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఎలా అయితే ఏంటి, వచ్చిందిగా, నన్ను నీతో తీసుకెళ్ళు అంటుంది ఇందు. అవునరా, పెళ్ళైనప్పటి నుంచి మీరిద్దరూ ఎటూ వెళ్ళలేదు కదా, ఇప్పుడు తీసుకెళ్ళు అని పుష్పగారు కూడా అనేసరికి అమ్మా నేను తను లేకపోతే ఇష్యూ ఎలా ఉంటుంది అని తన ఆఖరి అస్త్రం ప్రయోగిస్తాడు దక్షబాబు. నేనుంటాను డాడీ, నేను నానితో కలిసి ముంబై వెళ్తాను అని ముద్దుగా చెప్తుంది ఇష్యూ బేబీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచడంతో. అవును, మీరు ఇటు లండన్ వెళ్ళగానే నేను ఇష్యూని తీసుకుని ముంబై వెళ్తాను అంటారు పుష్పగారు. అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారన్నమాట అని ఆ వీసా వినయ్ గడే రెడీ చేయించుంటాడు అని తిట్టుకొని ఇక నో చెప్పే ఛాన్స్ లేక ఓకే అంటాడు. ఆ తర్వాత ఫ్లైట్లో అసహనంగా దక్ష కూర్చుంటే దక్ష పక్కన విండో సీట్లో హ్యాపీగా ఇందు కూర్చుంటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 100th చాప్టర్. వావ్, సక్సెస్ఫుల్గా మన ఛానల్ ఒక స్టోరీకైతే 100 అప్డేట్స్ కంప్లీట్ చేశాయి. ఇది రచయిత్ర గారికి మాత్రమే గొప్ప అచీవ్మెంట్ కాదు, మన ఛానల్కి కూడా ఒక స్టోరీకి 100 ఎపిసోడ్స్ అయిపోయాయి. అది కూడా ఒక పెద్ద అచీవ్మెంటే. ఈ ఎపిసోడ్లో దక్ష ఇందని కలిపేద్దామనుకున్నారు రచయిత్ర గారు, కానీ కుదరలేదు. చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లైనా వీళ్ళిద్దరిని కలిపేస్తారేమో. ఇంకో 7-8 చాప్టర్స్లో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత కూడా స్టోరీ రెడీగా మీకోసం వెయిట్ చేస్తుంది. దాన్ని కూడా ఇలాగే ఆదరిస్తారనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ సిరీస్ని కంటిన్యూస్గా వింటున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ కామెంట్ చేసుకోండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం, కొత్త కొత్త స్టోరీల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.